హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మైన్క్రాఫ్ట్ సిరీస్ పార్ట్ 2. ఇది వచ్చేసి ఈరోజు మనం క్రియేటివ్ అయితే ఆడబోతున్నాం. క్రియేటివ్ అంటే లాస్ట్ వీడియోలో చిన్న హౌస్లా కాకుండా మనం పెద్ద హౌస్ అనేది ఈరోజు కడదాం అనమాట. పెద్ద ఇల్లుయే కాకుండా మీద స్విమ్మింగ్ పూల్ని కూడా కట్టడానికి ట్రై చేద్దామన్నమాట. మరి మీరు మైన్క్రాఫ్ట్ సిరీస్ని అయితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్స్ తోటి నేను వస్తానన్నమాట. అంతేకాకుండా మీ ఫేవరెట్ గేమ్ అనేది కామెంట్లో కామెంట్ చేయండి. నేను కూడా ఆ గేమ్ని ఆడడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నారు. ఇంకొక 4 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారు. మరి సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా. మీరు ఇక్కడ చూడొచ్చు, మనము లాస్ట్ వీడియోలో ఏదైతే ఉందో అక్కడే మ్యాప్లో వచ్చేసాము. ఎందుకంటే క్రాఫ్టింగ్ కాబట్టి మళ్ళీ అక్కడే మన హౌస్ బిల్డ్ చేసింది కూడా అక్కడే ఉందన్నమాట. ఓకే, మన హౌస్ అయితే కనిపించట్లేదు అక్కడ. ఓకే, అక్కడ ఉందన్నమాట, కనిపించింది. ఈరోజు మనం ఈ మ్యాప్లోనే ఖాళీ ప్లేస్ని అయితే వెతుకుదాం. వెతికి దాంట్లో ఇల్లు అయితే కడదాం ట్రై చేద్దాం. ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. చూసారు కదా, ఇది వచ్చేసి మన లాస్ట్ వీడియోలో కట్టిన ఇల్లు అనమాట. అండ్ ఇంకొకటి, నేనైతే ఇంకా కొంచెం ఈ వాటర్ అయితే ఏవైతే ఉన్నాయో దాంట్లో బ్లాక్స్ వేసేసాను అనమాట. ఎందుకంటే నడవడానికి ఖాళీ ప్లేస్ని అయితే వెతకాలి. వెతికి దాంట్లో ఇల్లు కట్టాలి. అదే మన ప్లాన్. వెతుకుతూనే ఉన్నా కానీ ప్లేస్ మాత్రం దొరకట్లేదు. ప్లేస్ అయితే దొరికేసింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మంచి పెద్ద ప్లేస్ ఉంది. కానీ ఇక్కడ కొన్ని బాక్సెస్ ఎక్స్ట్రా ఉన్నాయి, దాన్ని మనం తీసేద్దాం అనమాట. చూద్దాం. వీడియోనైతే స్పీడ్ మోషన్లో పెడుతున్నా, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చాలా పెద్ద ఇల్లు కట్టాలని. ఇప్పటికైతే మొత్తం క్లీన్ చేశాను అనమాట. చూడొచ్చు, ఏమీ లేకుండా ఇంత ప్లేస్ మనకు సరిపోతుంది ఈజీగా. మరి ఇంకెందుకు లేట్, కట్టడం అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. మరి చూసేయండి వీడియో నేను ఎలా కడుతున్నాను. మనకు స్పేస్ అయితే కొంచెం ఎక్కువ కావాలి. సముద్రంలో ఉన్న కొన్ని 2 బ్లాక్స్ని అయితే నేను అరేంజ్ చేస్తున్నా. తెలుసు కదా, ఫస్ట్ ఇల్లు కట్టేందుకు ఫస్ట్ మనం స్క్వేర్ చేసుకోవాలని. ఇప్పుడు మనం రెక్టాంగిల్ చేసుకుందాం. ఎందుకంటే పెద్ద ఇల్లు కాబట్టి రెక్టాంగిల్ చేసుకుందాం. ఎందుకంటే అది బేస్ లేయర్ కాబట్టి 2 లేయర్స్ బ్రిక్స్ మీద గ్లాసు, సేమ్ అదే లాస్ట్ వీడియోలో కట్టినట్టు. కాకపోతే ఇది కొంచెం పెద్దది, కొంచెం మంచిగా ఉంటుంది. లోపల రూమ్స్ కూడా కడదాం అనమాట. సపరేట్ బెడ్రూమ్ అట్లా కడదాం అనమాట. చూసేయండి, ఫస్ట్ రెక్టాంగిల్ నేను కడుతున్నా. నైట్ అయింది, ఇప్పుడు మనం పడుకోవాలి. బెడ్ ఇక్కడ వేసుకొని పడుకున్నాక ఫస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ పనులు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ డే అనమాట. ఈరోజు మనం సెకండ్ లేయర్ని బేస్ని చేయాలి. దాని మీద ఇంకొక లేయర్ కూడా కావాలి. ఈరోజు గ్లాస్ ఆ లేయర్ కావాలి. మళ్ళీ టాప్ కూడా వేసేసేయాలన్నమాట ఈరోజు. సెకండ్ లేయర్ వేయడం స్టార్ట్ చేసిన. కంప్లీట్ అయిపోయింది. 2 లేయర్స్ చూడండి, ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంత పెద్దగా మనకు రూమ్ వస్తుంది అనమాట. ఇంకొక లేయర్ మనం గ్లాస్ తోటి అయితే చేయాలి. ఇప్పుడు ఆ స్ట్రేట్ లైన్ గ్లాస్ కాకుండా మనకు క్యూబ్ గ్లాసెస్ ఉన్నాయి, కలర్ గ్లాసెస్. ఆ గ్లాసెస్ తోటి మనం ఇంకొక లేయర్ అనేది వేద్దాం అనమాట.
ఈ గ్లాస్ సెలెక్టెడ్, ఇది బాగుంది. ఈ గ్లాస్ లేయర్ని ఇంకొక బ్రిక్స్ 2 లేయర్స్ మీద వేసేద్దాం. దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ బ్రిక్ వేద్దాం అనమాట. లాస్ట్ వీడియోలో మనం ఓన్లీ గ్లాసెస్ మీద డైరెక్ట్ మనం టాప్ అయితే వేసేసినాం, కానీ ఇక్కడ ఇంకొక లేయర్ వేద్దాం ఎందుకంటే పెద్ద ఇల్లు కాబట్టి. సో చూడండి, ఇంకో 3 లేయర్స్ మంచిగా కనిపిస్తుంది అనమాట. దీని మీద ఇంకొక లేయర్ మనం వైట్ బ్రిక్ తోటనే వేద్దాం అనమాట. ఇదేంటి గుర్రమూలు ఇక్కడ వచ్చేసిరు. షర్ట్ వీళ్ళని బయటికి పంపిస్తాను కూడా లేదు. చంపేద్దామా? సారీ బ్రోస్, చంపేస్తున్నా. ఫస్ట్ గుర్రాన్ని చంపేద్దాం. పో చచ్చిపోతే అసలుకి గుర్రం చనిపోయింది పాపం. వీని కూడా చంపేద్దాం. ఓకే, వీడు చచ్చిపోతే అటు ఇటు తిరుగుతున్నాడు. ఓకే, 2 మెంబర్స్ అయిపోయారు. రెస్ట్ అండ్ ప్లీజ్. సక్సెస్ఫుల్లీ 2 మర్డర్స్ అనేది చేసేసినాం అనమాట. ఈ వీడియోలు పోలీసు వాళ్ళు చూడకండి అబ్బా, నేను మర్డర్ చేసిన. యాక్స్ మనకి ఏమవుతుంది కానీ మంచి పనికి వస్తుంది. ఓకే, చూడంగా మనకు సాయంత్రం అయిపోయింది. సో పడుకుందామా? ఇంకా పడుకుందాం. నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాం వర్కింగ్గా. గుడ్ మార్నింగ్. సెకండ్ డే ఈరోజు మనం దీని మీద రూఫ్ వేద్దాం. ఫస్ట్ డేనే వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. ఫస్ట్ దీని మీద ఇంకొక లేయర్ వేయాలి, మళ్ళీ ఇంకొక రూఫ్ లేయర్ వేయాలి. ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నాను చూడండి. వీడియోని స్పీడ్ మోషన్లో పెట్టేస్తున్నా. ఇట్లా వైట్ కలర్ బ్రిక్స్ తోటి వేస్తున్నాను నేను. దీన్ని ఏమంటారు? ఓక్ లీవ్స్ అంటారు అనమాట దీన్ని. కింద బ్రౌన్, మీద వైట్ వేస్తున్నా. చూడడానికి బాగా అనిపిస్తుంది. మిడిల్లో గ్లాసెస్ ఉన్నాయి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వర్క్. ఓకే, దీని మీద ఇంకొక రూఫ్ వేసేస్తే ఇంకా ఈరోజు డే వర్క్ అయితే అయిపోతుంది. రూఫ్ వేద్దాం, సేమ్ రూఫ్. అప్పుడు పాత ఇల్లుకి ఎట్లా వేసినామో అట్లనే వేద్దాం. సేమ్ రూఫ్. చాలా టైం పడుతుంది రూఫ్ వేయడానికి. ఈరోజు మొత్తం రూఫ్కే స్పెండ్ చేయాలి టైం. ఇవి మీద రూఫ్కి వేస్తే పైన కింద పడుతున్నాయి. సో ఎనీవేస్ మనం కట్టేసినాం. సగం హాఫ్ అయితే అయిపోయింది, 50%. ఇంకా 50% అయిపోయాక కలుద్దాం. ఎట్లనో అట్లా కష్టపడి మనం రూఫ్ని అయితే వేసినాం. సో రూమ్ చీకటి అవుతుంది కాబట్టి సో టార్చెస్ పెడదాం, తెలిసిందే. సరే, బ్లూ క్యాండిల్ అయితే తీసుకుందాం. అంటే బ్లూ ఓక్ బోట్ బ్లూ టార్చ్ని తీసుకొని చూద్దాం బ్లూ కలర్ లైట్ వస్తుందా, వైట్ కలర్ లైట్ వస్తుందా. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, రెండు అదే లైట్స్, కాకపోతే అది బ్లూ కలర్లో ఉంది. ఎల్లో అయినా కానీ అదే లైట్ సేమ్.
పడుకుందాం, ఇంకా పడుకునే టైం అయింది. ఓకే, ఈ థర్డ్ డే ఈరోజు మ్యాక్సిమం ఫినిష్ చేసానికి ట్రై చేస్తా. నాకు తెలిసి ఈరోజు అవ్వదు, రేపు అయిపోతుంది. స్విమ్మింగ్ పూల్ కూడా కట్టాలి కాబట్టి ఇప్పుడు అయిపోదు అనమాట. సో ఇక్కడ 2 బ్రిక్స్ తీస్తున్నా, ఎందుకో ఆల్రెడీ మీకు తెలుసు. డోర్ పెట్టడానికి డోర్ లేదు మనకు, డోర్ తీసుకుందాం. మంచి డోర్ తీసుకుందాం, లాస్ట్ వీడియోలో కాకుండా ఈసారి మంచిది తీసుకుందాం, మంచి లుకింగ్ కొట్టేది తీసుకుందాం. దొరికింది, మంచి డోర్ సెట్ అయిపోతుంది. ఓకే, డార్క్ ఓక్ డోర్ ఇక్కడ పెట్టేసిన. అండ్ ఇంకొకటి మనం లోపల రూమ్స్ కడదాం. రూమ్స్ కట్టి అక్కడ బెడ్ ఉంది కదా, అక్కడ బెడ్రూమ్ కట్టేద్దాం ఈ మూలకి. ఓకే, ఇక్కడ కట్టేద్దాం. సేమ్ ఒక లేయరు బ్రిక్స్ కడదాం, దాని మీద ఇంకొక లేయర్ గ్లాసెస్ వేద్దాం. అంతే, ఇంకా దాని మీద ఇంకేం వద్దు, మొత్తం టాప్ కవర్ అయితే దాకా వద్దు, మిడిల్లో గ్యాప్ ఉండాలి, ఓపెన్ బెడ్రూమ్లా అట్లా. కిచెన్ కూడా వేద్దాం. కిచెన్ ఈ వీడియోలో వద్దు, నెక్స్ట్ వీడియోలో వేద్దాం. కిచెన్ తయారు చేద్దాం. చూడొచ్చు ఇక్కడ మధ్యలో ఒకసారి నేను గ్యాప్ ఇస్తాను, ఎందుకంటే మీకు తెలుసు డోర్ కోసం. అండ్ ఇంకొక 2 రూమ్స్ కడతా, ఇక్కడ డోర్ పెట్టేస్తా. ఇది మంచి బెడ్ వేసుకుందాం మనం, ఆ బెడ్ని చేంజ్ చేసి. ఇక్కడ ఒక రూమ్ కడతా, ఇక్కడ ఏం పెడదామో తర్వాత డిసైడ్ చేద్దాం. సో నాకు తెలిసి ఏదైనా పెడదాం, మీరు చెప్పండి ఏం పెడదామో. సేమ్ అక్కడ కూడా డోర్ పెట్టేసిన. 2 రూమ్స్ అయిపోయినాయి, ఇంకొక రూమ్ తయారు చేద్దాం. అక్కడ మీద ఇట్లా ఒక నిచ్చెన వేద్దాం, అంటే ఎందుకంటే మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఎట్లాగో ఏం కాబట్టి ఒక నిచ్చెన వేద్దాం, సరిపోతుంది. ఇంత చిన్న రూమ్ రాసిపోదు, ఇది మనం తీసేసి ఇంకొక పెద్ద రూమ్ ఆడదాం. అయితే నిచ్చెన వేసి మీదకి వెళ్ళడానికి. అండ్ ఈ రూమ్లో మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం, మీద ఇంకొక రూమ్ కట్టడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకొక స్విమ్మింగ్ పూల్ మీద నాకు తెలిసి వర్కౌట్ అవుతుందో కాదో అని డౌట్. సో చూద్దాం, మరి అయితే బాగుంటుంది మీద స్విమ్మింగ్ పూల్. మీరు అదర్ కంట్రీస్లో చూస్తుంటే వాళ్ళు మీద ఓపెన్ స్విమ్మింగ్ పూల్ చేస్తారు కదా, అంటే మీద స్విమ్మింగ్ పూల్ చేస్తారు కదా, అట్లాంటివి చేద్దామని అనుకుంటున్నాం. సో అది చూద్దాం వర్కౌట్ అవుతుందో కాదో. సో ఒక డోర్ పెట్టేసి ఇంకా మీద కొన్ని బ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారా, ఎందుకంటే అది తీసేసి మనం నిచ్చెన వేయాలి కాబట్టి, ల్యాడర్ వేయాలి కాబట్టి. సో అది తీసేసిన ల్యాడర్ కొనుక్కోవాలి, మనం ల్యాడర్ తీసుకోవాలి, ఇక్కడే ఉంది. సో రీప్లేస్ చేసి టార్చ్ దగ్గర రీప్లేస్ చేసి మనం ల్యాడర్ని అయితే తీసేసుకుందాం. చీకటి అయిపోతుంది, ల్యాడర్ తొందరగా కట్టేసేయాలి.
ఓకే, ఇక్కడ ల్యాడర్ నాకు తెలిసి ఇట్లా గ్లాస్లో ఉండదు అనుకుంటా, టైం వేస్ట్. గ్లాస్ తీసేసి మనం అక్కడ ఇంకొక బ్రిక్ పెట్టాలి, ఇంకా తప్పదు. సో ఏం చేయాలి, గ్లాస్ తీసేయాలి ఫస్ట్, గ్లాస్ బ్రేక్ చేసి అక్కడ పెట్టేసేయాలి. అండ్ ఇంకొకటి కిందికి రావడం కష్టమవుతుంది మీదకి వెళ్తే. చూడండి ఆ బ్రిక్స్ దగ్గరనేమో ల్యాడర్ పడుతుంది, కానీ నార్మల్ గ్లాస్ దగ్గర ల్యాడర్ పడట్లేదు, అందుకని పెట్టేసిన. సో ఇంకా ఈరోజు వర్క్ మనకు అయిపోయింది, సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఈరోజు వర్క్. పడుకుందాం ఇంకెళ్ళి, ఒక్కసారి మళ్ళీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ నిచ్చెన వేయాలి. ఓకే, లాడర్ ఇంక వెళ్ళి వండుకుందాం. మీదికి ఇప్పుడు మీదికి ఎందుకు? సరే ఓకే, ఒకసారి చూద్దామా మీదికి వెళ్ళి, లేకపోతే కిందికి వెళ్ళి పండుకుందాం గమ్మున అంతే. నెక్స్ట్ డే మనం, అంటే ఇది థర్డ్ డే మనం కంప్లీట్ చేయాలి స్విమ్మింగ్ పూల్. చూసిర్రు క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టేసిన, క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టేసి ఇప్పుడు వండుకోవాలి, ఇంకా తప్పదు. ఓకే, బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం, పడుకుందాం. నెక్స్ట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈ థర్డ్ డేనా ఫోర్త్ డేనా అయితే ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఈరోజు కూడా అవుతుందో రేపు అయిపోతుందో సో చూద్దాం. మళ్ళీ నిన్న ట్రై చేసినాం కానీ నిన్న కాలే అనమాట, నిన్న లోపల రూమ్స్ వేసినాం కాబట్టి. సో ఈరోజు కంప్లీట్ చేద్దాం. మీద లాడర్ తోటి ఎక్కుదాం అనమాట, మీదకి వెళ్ళిపోదాం, లాడర్ తోటి వెళ్ళిపోయి మీద స్విమ్మింగ్ పూల్ కట్టేద్దాం. చూడండి మీదకి వెళ్తే ఎట్లా వెళ్తున్నాను, కిందికి వెళ్ళడం కష్టం, మీదకి వెళ్ళడం ఈజీ. అండ్ ఇంకొకటి మెయిన్, మనకు మీద కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, అది సైడ్ వాల్స్ అది కట్టాలి, ఎందుకంటే బాగా అనిపిస్తుంది అనమాట. సైడ్ వాల్స్ తీసుకుందాం మనము, ఇది సెలెక్టెడ్ ఎందుకంటే బాగుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఫోర్ట్స్కి ఇలాంటివే కడతారు కదా. ఈ చుట్టుపక్కల కూడా కట్టేసేయాలి, ఆ సముద్రం తీసేసి. సో కడుతున్నా చూడండి, స్పీడ్ మోషన్లో పెట్టేసి. మొత్తానికైతే సైడ్ వాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి సైడ్ వాల్స్ చేద్దాం. సైడ్ వాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు వాటర్ కావాలి, మెయిన్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. సో వాటర్ తీసుకుందాం. వాటర్ దొరికేసినాయి, వాటర్ అయితే ఇందులో వాడేసుకోవాలి, వాటర్ వేసేద్దాం.
ఇలా వాటర్ వేయడం చాలా కష్టం కనిపిస్తుంది. సో ఎట్లనో అట్లా కష్టపడి చీకటి అయిపోయింది, వాటర్ అయిపోయింది. చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో. సో కిందికి వెళ్ళిపోదాం. ఈరోజు కిందికి వెళ్ళి ఇంకా పడుకోవాలి. నెక్స్ట్ డే 4th డే 5th డే 4th డేనా? ఓకే 4th డే నెక్స్ట్ డే. సో ఇప్పుడు మనం బెడ్ దగ్గరికి వెళ్ళాలి, బెడ్రూమ్లోకి వెళ్ళాలి. బెడ్ ఈజ్ టూ ఫార్ అవే, దగ్గరికి వెళ్ళి అనుకున్నాం. సో గుడ్ మార్నింగ్. ఇది 4th డే అనమాట. 4th డే మార్నింగా 5th డేనా 4th డేనా? సో ఏదైతే అని కానీ ఈరోజు మొత్తం కంప్లీట్ చేయాలి పక్కా. ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇంకొక హౌస్ కడదాం, అందులో చూద్దాం. అండ్ ఇంకొకటి, ఈ హౌస్కే పార్ట్ 2 వస్తుంది నెక్స్ట్ వీడియోలో. ఈ హౌసే నెక్స్ట్ ఇంకొక వేరే వీడియో, వేరే కాదు, ఈ హౌస్లోనే మంచి లోపల చెట్లు, పక్కన సైడ్ వాల్స్ అన్నీ కట్టేద్దాం. వెళ్ళి వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో స్విమ్మింగ్ పూల్కి. ఇప్పుడు నేను దీంతో ఏం చేస్తున్నా అంటే, చెప్పిన కదా ఒక చిన్న రూమ్ అయితే కడదామని. సో రూమ్ కట్టేస్తున్నా. సేమ్ దాని మీద మళ్ళీ గ్లాస్ వేద్దాం. గ్లాసెస్ కూడా వేయడం అయితే అయిపోయిందనమాట కంప్లీట్గా. నేను ఇంకోటి బెడ్ వేయడానికి ట్రై చేసిన, అది డోర్ వేయడానికి ట్రై చేసినా కానీ అది రాలే. సో వదిలేసిన. ఒక్కసారి ఈ ఇల్లుని వ్యూ చూడండి, ఒకసారి ఒక లుక్ ఇచ్చుకోండి. ఇది చూడండి ఫ్రంట్ వ్యూ ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది. లాంగ్ నుంచి వ్యూ ఇట్లా కనిపిస్తుంది. సైడ్ వ్యూ చూడండి ఇట్లుంది. ఇది అప్పర్ వ్యూ మైన్క్రాఫ్ట్ వరల్డ్. ఇది బ్యాక్ వ్యూ, బ్యాక్ ఇట్లుందనమాట. అది చూసినారా ఆ వాటర్ ఎట్లా పడుతున్నాయో? ఓకే ఏం కాదు, బాగానే కనిపిస్తుంది ఇల్లుకి లుకింగ్ లెక్క. సో ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఒరే ఏంది అంత వాటరు? ఇంట్లోకి మీదికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ కడితే కింద పడుతుంది ఇంట్లో. బ్లాక్ పోయింది. స్లాబ్ ఎక్కడ పెట్టేస్తున్నా, కవర్ చేస్తున్నా, అయినా కానీ వాటర్ వస్తున్నాయా? ఓకే స్లాబ్ అక్కడ పెట్టేస్తా. ఇదేం లాజిక్? స్లాబ్ పెట్టినా కానీ వాటర్ రావట్లే. సో ఏం చేద్దాం, వాటర్ ఏం కాదు బాగానే ఉంది. ఇంట్లో స్విమ్మింగ్ పూల్, బయట ఓషియన్, మీద స్విమ్మింగ్ పూల్, ఏం కాదు పర్లేదు బాగానే ఉంది. అండ్ ఇంకోటి స్లాబ్స్ వెళ్ళిపోయినాయి. ఆ స్లాబ్స్ ఎందుకో ఏమో వెళ్ళిపోయినాయి. చూడండి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుంది.
సో మరి ఇది ఈ రోజుకి వీడియో. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో సీ యూ సూన్. బాయ్ బాయ్.